తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించే భక్తుల సంఖ్య రికార్డు స్థాయికి చేరుకుంది. ఈ ఒక్క నెలలోనే భారీ సంఖ్యలో భక్తులు తలనీలాలు సమర్పించారు. ఈ నెల 27 వరకు 12,43,063 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్టుగా టీటీడీ తెలిపింది. 2024 మే నెలలో 10,65,729 మంది, 2025 మే నెలలో 10,18,370 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇటీవల వేసవి సెలవులు, వారాంతపు రద్దీ కారణంగా తిరుమలలో భక్తుల రాక భారీగా పెరిగింది. మే 18 నుంచి 23 వరకు వరుసగా 6 రోజుల పాటు ప్రతిరోజు 50,000 మందికి పైగా భక్తులు తలనీలాలు సమర్పించారు. ముఖ్యంగా మే 23న ఒక్కరోజే 57,580 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్టుగా టీటీడీ పేర్కొంది. భక్తులకు వేచి చూసే సమయం తగ్గించేందుకు సౌకర్యవంతంగా తలనీలాలు సమర్పించేలా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రధాన కళ్యాణ కట్టతో పాటు PSC1, PSC2, PSC3, PSC5, GNC, HVC, సప్తగిరి విశ్రాంతి గృహం, నందక విశ్రాంతి గృహం, కౌస్తుభ విశ్రాంతి గృహం, శ్రీ వెంకటేశ్వర విశ్రాంతి గృహం, శ్రీ పద్మావతి విశ్రాంతి గృహం ప్రాంతాల్లో మొత్తంగా 11 మినీ కళ్యాణ కట్టలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. టీటీడీలో మొత్తం 1,152 మంది క్షురకులు సేవలు అందిస్తూ ఉన్నారు. వీరిలో 269 మంది మహిళలు కూడా ఉన్నారు. భక్తులకు పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన వాతావరణంలో సేవలు అందించేందుకు టీటీడీ ప్రత్యేకమైన చర్యలు చేపట్టింది. తలనీలాల సమర్పణ కేంద్రాల్లో పారిశుధ్యం, తాగునీరు, కూర్చునే సదుపాయాలు, టోకెన్ విధానం ఏర్పాట్లను బలోపేతం చేసింది. మరొకవైపు తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. శిలాతోరణం వద్ద క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 15 నుంచి 20 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 74,569 మంది దర్శించుకున్నారు. 46,292 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం 3.80 కోట్లు వచ్చిందని టీటీడీ తెలిపింది. 4.15 లక్షల లడ్డూలు విక్రయించామని పేర్కొంది. రికార్డు స్థాయిలోనే భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించే భక్తుల సంఖ్య రికార్డు స్థాయికి చేరుకుందని చెప్పుకోవాలి. అలాగే ఈ నెలలోనే భారీగా కూడా టీటీడీ దేవస్థానానికి కూడా భారీగా హుండీ ఆదాయం పెరిగింది అంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, గత నెల రోజుల నుంచి కూడా తిరుమలకి విపరీతంగా భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో టీటీడీ హుండీ ఆదాయంతో పాటు భక్తులు సమర్పించినటువంటి తలనీలాలు కూడా రికార్డు స్థాయిలో అంటే భక్తులు సమర్పించడం జరిగింది. దాదాపుగా 12 లక్షల మందికి పైగా కూడా ఈసారి భక్తులు తలనీలాలు సమర్పించారు. ఎందుకంటే తిరుమలలో దాదాపుగా 15 ప్రాంతాల్లో ఏదైతే గదులు, కాటేజీలు తీసుకునేటటువంటి ప్రాంతాల్లో అంటే ఈ తలనీలాల కళ్యాణ కట్టలన్నీ కూడా ఉన్నాయి. ప్రధాన కళ్యాణ కట్ట గతంలో ఉండింది. అయితే భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో భక్తుల అవసరాలకు తగ్గట్టుగా టీటీడీ ఇప్పటికే కూడా ఈ కళ్యాణ కట్టలని దాదాపు 15 ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. వీఐపీల నుంచి సామాన్య భక్తుల వరకు గదులు, కాటేజీల వద్ద కళ్యాణ కట్టలు, మినీ కళ్యాణ కట్టల పేరుతో ఈ రకంగా ఏర్పాటు చేశారు. మరోవైపు అంటే ప్రధాన కళ్యాణ కట్టలో కూడా అక్కడ పెద్ద ఎత్తున భక్తులు స్వామి దర్శనానికి వచ్చిన సందర్భంలో తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు. అయితే ఇంత పెద్ద ఎత్తున గత ఏడాది 10 లక్షల మంది వరకు కూడా ఇదే సందర్భంలో అంటే తలనీలాలు సమర్పిస్తే ఈసారి ఇంకొక 2-3 లక్షల మంది అదనంగా స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. అయితే ఒకటే భక్తులకు సంబంధించి ఈ స్కూల్స్ అంటే అదేవిధంగా కాలేజీలు అంటే విద్యార్థులకు పరీక్షలు ఫలితాలు వచ్చిన సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా వేసవి సెలవుల్లో పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. ఆ సందర్భంలో విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా స్వామివారి దర్శనానికి వస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా తల వెంట్రుకలు ఇచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. గుండు కొట్టుకుని స్వామిని మొక్కులు చెల్లించుకొని ఇక్కడి నుంచి ఒకటి తిరుగు ప్రయాణం అవుతూ ఉంటారు. అందువలన ఈ స్థాయిలో దాదాపు ఈ 2-3 లక్షల మంది అదనంగా 12 లక్షల మంది పైగా కూడా అదనంగా ఈ రకంగా తలనీలాలు సమర్పించాలంటే ఆ భక్తులు సమర్పించిన తలనీలాల వెంట్రుకలు A గ్రేడు, B గ్రేడు, C గ్రేడు ఇట్లా ఒక 5-6 గ్రేడ్ల కింద విభజన చేస్తారు. అయితే కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది భక్తులు సమర్పించినటువంటి తలనీలాలకు సంబంధించి. అయితే అది ఇంకా కూడా అంటే ఆ ప్రాసెస్ అనేది ఇంకా ఒక 1-1.5 నెలల పాటు కూడా కొనసాగిస్తారు. ఎన్ని కోట్ల రూపాయలు ఇస్తుంది అనేది అతి త్వరలోనే టీటీడీ కూడా ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది. అయితే భక్తులు విపరీతంగా వస్తున్న కారణంగా ఇంత పెద్ద ఎత్తున భక్తులు తలనీలాలు సమర్పించారు కాబట్టి హుండీ ఆదాయం కూడా అదే స్థాయిలో రికార్డుల స్థాయిలో పలుకుతుంది. ప్రతిరోజు కూడా 4 నుంచి 5 కోట్ల రూపాయల వరకు కూడా శ్రీవారి ఆలయంలో కేవలం ప్రధాన హుండీ ద్వారా నుంచి కూడా
భక్తులు కానుకలు సమర్పిస్తున్నారు. వజ్ర వైడూర్యాలతో పాటు విదేశీ కరెన్సీ, స్వదేశీ కరెన్సీతో పాటు పెద్ద ఎత్తున భక్తులు కానుకలు సమర్పిస్తూ ఉంటారు. సో ఏదైనప్పుడు కూడా టీటీడీకి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం, మరోవైపు తోపులాట్లకి తొక్కులాట్లకి ఆస్కారం లేకుండా ఈ వేసవిలో భక్తులకి సాధ్యమైనంత వరకు ప్రతిరోజు కూడా రికార్డు స్థాయిలో 80 నుంచి 90 వేల మంది వరకు కూడా స్వామివారిని దర్శనం చేసుకునే రకంగా ఏర్పాట్లు చేసిన కారణంగా మరోవైపు ఆలయం లోపల స్వామి దర్శనం చేసుకున్నటువంటి భక్తులు హుండీ కానుకలతో పాటు ఈ రకంగా తలనీలాలు ఇచ్చినటువంటి భక్తులు రికార్డు స్థాయిలో అంటే చేరుకోవడం జరిగింది. అయితే దీనిపైన అధికార యంత్రాంగం కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందువల్లనే తిరుమలలో ఇప్పుడున్నటువంటి వైకుంఠం సంబంధించిన కాంప్లెక్స్ 1, 2 ప్రస్తుతానికి ఉన్నాయి. ఈ రకంగా గంటల సమయం క్యూ లైన్ లో ఉండకుండా 3వ కంపార్ట్మెంట్ కూడా నిర్మించడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో ఆ రకంగా కనుక చేస్తే మరింత మంది భక్తులు తిరుమలకు వచ్చి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరికొన్ని రికార్డులు కూడా భవిష్యత్తులో బద్దలు కొట్టే అవకాశం అయితే ఉంటుంది అని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. సో ఆదాయం పెంపుతో పాటు భక్తులకి సౌకర్యాలకు పెద్దపీట వేసే విధంగా టీటీడీ అధికారులు ప్రస్తుతానికి చర్యలు తీసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.